బాగుందా? పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. చికెన్ లేకున్నా దీన్ని అడ్జస్ట్ అవ్వచ్చు వెజ్జలకి. మనం ఒక రోజు చికెన్ కర్రీ చేసినాం కదా, మసాలా కర్రీ పూరి కాంబినేషన్. అయితే వెజ్ వాళ్ళు ఏమన్నారంటే, మీకు చికెన్ మేము తినం కదా, మా కోసం ఏదైనా వేసి చూపించవచ్చు కదా అని అడిగారు. వాళ్ళ కోసం ఇవాళ బొంబాయి కర్రీ అంటారు, మళ్ళీ పూరి కర్రీ అంటారు, బేషన్ కర్రీ అంటారు. దాన్ని నేను చేసి చూపిస్తుంది ఈరోజు. అండ్ జస్ట్ 10 minutesలో అయిపోతుంది, సింపుల్ అండ్ ఈజీ. ఈజీగా. దీనికి కావాల్సిన బేసిక్ ఐటమ్స్: జింజరు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలు, పోపు దినుసులు, శనగపిండి. ఇది మెయిన్ అన్నమాట ఈ కర్రీలో. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి నాన్న, తెలిసిందే అందరికి కదా. ఆయిల్ డాలో, उसके बाद కొంచెం ఆయిల్ హీట్ కానీ ఆవాలు, జీలకర్ర, పప్పు వేసుకోవాలి. శనగపప్పు వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక. పోపు దినుసులు ఇవన్నీ, పోపు దినుసులు కామన్. ఇవి ఆవాలు, జీలకర్ర. ఇవి కామన్ ఐటమ్స్ అమ్మా దేనికైనా. ఎక్కువ హీట్ అయ్యాక ఆనియన్ వేసేయాలి, లేకపోతే మాడిపోతాయి మళ్ళీ అవి. దీనిలో ఆనియన్ ఎక్కువ గోలొద్దు. ఓకే, అసలు ఏదైనా ఎక్కువ గోలొద్దు అని, మీడియం ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది కదా. ఆనియన్ జర్ర గోలంగానే పచ్చిమిర్చి ఒక 4. జింజర్ గార్లిక్ పేస్ట్ కాదు, జింజరే కట్టింగ్, ఓన్లీ జింజరు. లైట్గా కొంచెం లైట్గా గోలంగానే కరివేపాకు వేయాలి. అంతే మరి, రెక్కలేయి కట్టెలేయి. అది పడ్డది రా ఒకటి, ఏం చేయాలి మరి. తర్వాత పసుపు, పొయ్యి కొంచెం. ఇది క్యారెట్ ఒకటి, ఆలుగడ్డ చిన్నవి, చాలా చిన్నగా కలుపుకోవాలి. అది కలిపి కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మిక్స్ కరో, ఓ 5 मिनट సైడ్ మే రఖో. ఇప్పుడు ఒక ఉమ్మగిలినాక ఒక 500 ml వాటర్ పోయాలి. ఇది ఒక 4 members అవుతుంది కర్రీ, పూరి కర్రీ. 500 ml వాటర్ పోసినాక అయితే 2 spoons శనగపిండి తీసుకోవాలి. దీనికి ఇట్లా 500 ml వాటర్ పోసి కలిపి ఇది ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇది మరిగినాక మనము బేషన్ ఇంట్లో పోసుకోవాలి. ఇంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మూత పెట్టేసి ఇంకా కొన్ని ఏంటంటే థిక్ పీస్ లెక్క వేయాలన్నమాట. వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ గ్యాప్లో పూరి వేసుకుని బెస్ట్. టేస్ట్ అయింది కదా, ఇప్పుడు దాన్ని వేసి కలపాలన్నమాట. ఆలుగడ్డ ముక్కు ఉడికిందో చూసుకోవాలి. ఇప్పుడు ఉడికింది. ఆనియన్, ఇది ఆలుగడ్డ సాఫ్ట్ టెక్చర్ రావాలి. ఓకేనా. ఇది జర్ర 10 నిమిషాలు మంచిగా ఉడికినాక ఈ శనగపిండి బేషన్ మనం కలిపినాం కదా ఉండలు లేకుండా, అది ఇందులో వేసి కలపాలి. ఇది రెడీ అయింది. దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. కొంచెం చల్లగా అయితే కొంచెం గట్టి పడుతుంది అన్నట్టు. ఇంకా కొంచెం వస్తుందా, ఇట్లా ఉంటుంది. ఈ టైంలో మనము ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయింది. చికెన్ లేనప్పుడు అప్పుడప్పుడు ఇట్లా వెజ్తో అడ్జస్ట్ కావాలి. కార్తీక మాసముల్లా ఉల్లిగడ్డ ఒక పొద్దులు ఉంటాయి. ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ తినరు అన్నట్టు. అంటే వాళ్ళ కోసం ఏం చేయాలంటే క్యారెట్, పోపు దినుసులు వేసి అది ఏమంటారు ఆలు క్యారెట్ వేసి చేసుకోవచ్చు. ఉల్లిగడ్డ అవాయిడ్ కార్తీక మాసం, శ్రావణ మాసం కొందరు ఉల్లిగడ్డ తినరు అన్నట్టు. అంతే, రెడీ అయింది. ఇక తినుడే.
మండుతుంది. కలగల బెల్లగా బాగుందా? పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. చికెన్ లేకున్నా దీన్ని అడ్జస్ట్ కావచ్చు వెజ్లకి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.